వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం స్వగురుభ్యో నమః. సభాయే నమః. మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణైతేంద్ర గురుదేవుల, కులపతి శ్రీమాన్ ఎకరాల కృష్ణాచార్య స్వామి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు మన ఎలువేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల, శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో, మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దివ్య సన్నిధిలో ఈరోజు మనం గురు పూజ సమావేశంలో ఉన్నాం. శ్రీ 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 లక్ష్మణైతేంద్ర గురుదేవులు, మాస్టర్ ఈకే గారు, కులపతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణాచార్యులు వారు, వారిద్దరి ఐక్య విభూతిని గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఒకే రకమైన అభిరుచులు, ఒకే రకమైన రచనా వ్యాసంగాలు. వారి మాటల్లోనే మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం, ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వెలుగు. దాని గురించి చెప్తూ నాన్న వారిద్దరూ ఒకేలాగా రాశారు, వారి రచనలు సిమిలర్గా ఉంటాయి అన్నారు ఎవరో. అంటే వెంటనే దాన్ని సరిచేసి సిమిలర్ కాదు, ఐడెంటికల్గా ఉంటాయి, ఐక్యంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. అలా సరిచేయటంలో వీళ్ళందరూ మంచి నేర్పును కలిగి ఉంటారు. ఒకసారి వచ్చి మన హెడ్ మాస్టారు ఏదో వారి సన్నివేశం చెప్పుకొని, గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్ అండి అన్నారు. ఒక క్షణం ఆగి నాన్న ఇన్ ఆల్ వేస్ అన్నారు. ఆయన చెప్పిందేమో గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్ అని, ఈయన దానికి కలిపి ఈయన ఆల్వేస్ మిస్టీరియస్, అన్ని దారుల్లోనూ ఆయన కొంటిగా ఉంటాడు, వింతగా ఉంటాడు అని. దానికి గోదావరిలో నుంచి నిత్యం అచించ మార్గముల్ అని చెప్తారు. ఇంకా వారి గ్రంథాలంటే ప్రాణమే. అలాగే ఐక్య విభూతిలో కృష్ణాచార్యుల వారు పూతన అవత్వం అందిదన్ అని రాస్తే, లక్ష్మణైతేంద్రుల వారు పూతన అనే శీర్షికతో పద్యాలు రాశారు. వీరి ఎంత అభిరుచులు అనేవి ఒకేలా ఉంటాయంటే, వారు ఆహారంలో కూడా భోజన ప్రియులు చక్కగా ఇద్దరు కూడా, అందులో రుచులలో కూడా ఇద్దరికి చక్కగా ఒకే రకమైన ఇష్టమైన పదార్థాలు అన్నమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కొన్ని వందల సార్లు కాదు వేల సార్లు ఈకే తాతయ్య గారు భోజనం ముందర బయలుదేరిపోవటం, భోజనం చేస్తూ కూడా మధ్యలో చేయగడిగేసుకొని వచ్చేయటం. ఎందుకంటే అక్కడ ఎవరికో అత్యవసరంగా అక్కడ అటెండ్ అవ్వవలసిన పరిస్థితి ఉన్నది. ఆ సన్నివేశాన్ని చాలా ఆర్ద్రంగా చెప్తారు నాన్న. ఊళ్ళోనే ఉన్నట్టుగా ఈకే గారు మాస్టర్ గారు ఇంటికి వచ్చి 4 రోజులు అయింది. ఇంట్లో ఆ తల్లి అమ్మ, ఈకే మా అమ్మగారు, పిల్లలు అందరూ ఉన్నారు, వేచి చూస్తూ ఉంటారు. కబురు చేశారట, ఏమై మీ అక్కయ్య గారికి చెప్పు రేపు ఇంటికే భోజనానికి వస్తానని. ఆవిడ మొత్తం సిద్ధం చేసుకుంటే కనబడ్డారు, తలుపు శబ్దమైంది, ఇంక లోపలికి వచ్చేసారు అనుకుంటుండగా మళ్ళీ కబురు వచ్చింది, మళ్ళీ వస్తానని చెప్పబోయి అన్నారు, బయలుదేరేస్తారు. అంటే వాళ్ళ జీవితం మొత్తం ఒక జీవితం కాదు, వాళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తినా అవన్నీ కూడా కేవలం మన కోసమే. అదే ఎంత కష్టమైన పరిస్థితి, మా ఇంటికి భోజనానికి రమ్మని ఆ తల్లి పిలవటం అంటే అందులో ఈనాటి పరిస్థితుల్లో పోల్చుకుంటే అర్థమవుతుంది మనం ఏం చేయాలో అనేది. భౌతికమైన పరిస్థితులు కావచ్చు, వారు గడిపిన సమయం, కలిసిన సమయం కావచ్చును. ఆ గుంటూరులో తొలినాళ్లలో ఉప్పులు పప్పులు పొట్లాలతో గడిపారట ఈకే మా అమ్మగారు. అంతటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా తొణకటం లేదు, వెనకటం లేదు.
నిండుగా కుటుంబం మొత్తాన్ని నడిపించుకురావటమే. మరి అంత ధైర్యము స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే విశ్వాసము. గురువు గారి పట్ల విశ్వాసము, మాస్టర్ గారి పట్ల విశ్వాసం వల్ల ఇదిగో ఎన్ని కష్టాలు వచ్చినా నిజానికి అవన్నీ కష్టాల్లా కనిపిస్తుంటాయి. శ్రీ గురుదేవులు ఒకసారి సీతారామచంద్ర గురుదేవులు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయనకి తీవ్రమైన అనారోగ్యంగా ఉంది. ఆ ఇంటి యజమానికి భార్య పిల్లలు అందరూ కూడా ఉన్నారు. ఆయన చెప్పిన అంశం ఏంటంటే, నాయన ప్రారంధం అనుభవించాల్సిందే. ఇప్పుడు నీకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, చక్కగా మంచి అనుకూలవతైన భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారు, నీ మాట వినే. ఇప్పుడు అనుభవించేస్తావా? లేదు, ఇప్పుడు అనుభవించడం అంటే తర్వాతకి వాయిదా వేసుకునే సదుపాయం ఉంది, అప్పుడు అనుభవిస్తావా అని అడిగారట ఆయన. ఆయన ఒక క్షణం ఆలోచించి, గురుదేవ మీ ఆశీస్సులతో ఇప్పుడే అనుభవించేస్తాను, నాకు మరొక జన్మ లేకుండా తమరి సాన్నిధ్యం ప్రసాదించండి అని ఆయన కోరటం, తిరిగి వచ్చే ప్రయాణంలో వారు అట్లా అనుగ్రహించటం జరిగింది. అంటే వచ్చిన సన్నివేశం ప్రతిదీ కూడా గురు ప్రసాదంగానే వారు భావించారు, భావిస్తున్నారు. మనల్ని కూడా అలాగే భావించమన్నారు. ప్రతి సన్నివేశంలోనూ కూడా వాళ్ళు ఎలా ప్రవర్తించారు. కొన్ని వందల వేల సార్లు ఆర్థికంగా రేపొద్దునకు చూసుకోవాల్సిన పరిస్థితి. రేపొద్దున సంగతి సరే, ఒక రోజుట లక్ష్మణయుతుల వారు మన ఇంటికి వచ్చారు. ఏలూరులో నాన్నగారు అమ్మగారు ఉన్న ఇంటికి వచ్చారు. సీతారాం రిక్షాకి 4 రూపాయలు ఇచ్చి పంపించన్నారు. ఆయన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు. పావుగంట అయింది, అరగంట అయింది, ఇంకా రిక్షా అక్కడే ఉంది. ఏంటి పరిస్థితి అంటే, ఈ 4 రూపాయలు చేయడానికి 10 రూపాయలు పావలాలు చూస్తున్నారు నాన్నగారు. అప్పుడు వెతికి ఇవ్వటం. అలాగే నాకు ఒంట్లో బాగుండకపోతే కొబ్బరి బొండాలు కొనాలి, 2 కొబ్బరి బొండాలు ఒకసారి కొనుక్కురావటం, 4 బొండాలు ఒకేసారి కాకుండా ముందు 2 బొండాలు కొనుక్కురావడం, తర్వాత 2 బొండాలు. అలాంటి పరిస్థితుల్ని మరి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారంటే విశ్వాసమే. ఆ సన్నివేశంలో కూడా వారు గురువు గారినే చూశారు, మాస్టర్ గారినే చూశారు. అందుకే ఆయన చెప్తారు జైవీజల కథలో, అసలు ఆ కథ అలా కూడా చదవచ్చా అనిపిస్తుంటుంది. మామూలుగా కథ ఏమిటి, సనక సనందనాథులు ప్రయాణం చేస్తూ వెళ్ళారు, వైకుంఠం దాకా వెళ్ళారు. మాస్టర్ గారు చెప్తారు అక్కడ దాకా వారు భగవంతుడినే చూస్తారట, అక్కడికి వచ్చేసరికి జైవీజీలకు అనిపించారట. అనిపించేసరికి మమ్మల్ని ఆపుతారా? సరే, ఆ సందడికి స్వామి బయటకు వచ్చాడు. ఆయన మాటలు అసలు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క వ్యాఖ్యానం చేస్తారు ఈకే గారు. మిమ్మల్ని ధిక్కరిస్తే నా శరీరంలోని చేతులకు కూడా నేను శిక్షను విధిస్తాను అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? అవయవప్రాయులుగా ఎవరున్నారు, వేరే వాళ్ళుగా ఎవరున్నారు? అవయవప్రాయులుగా జైవీజీలు ఉన్నారు, అప్పటికి ఆ క్షణానికి వేరే వాళ్ళుగా సనక సనందనాథులు ఉన్నారు. అప్పుడు చెప్తాడు ఆయన, మీ బట్టలు ఉతికే వాళ్ళ రూపంలో ఉంటాను. ఆయన అన్న మాట ఏమిటి? నేను మీ వంటి వారి పాదతీర్థం తీసుకోవటం వల్లే ఈ స్థితిలో విష్ణువు అనే పదవిలో ఉన్నాను నేను అంటాట ఆయన. అంటే ఏమిటి? పాదాలు కడిగే వాళ్ళందరిలోనూ కూడా ఆ స్వామి వేయించేసి ఉంటాడు. అలాగే ఏ కథకు ఆ కథే. అదేమిటి, మనం చదువుకున్నప్పుడు ఈ అర్థం స్ఫురించలేదే, నిజమే కదా అనిపిస్తుంటుంది. అలాంటిదే దక్షయజ్ఞ కథ. దక్షుడు ప్రజాపతి అన్నారు. అసలు ఒక్కొక్క పదానికి మాస్టర్ గారు వీళ్ళు ఇచ్చే నిర్వచనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 9 మంది ప్రజాపతులు ఉంటారు, అందులో ఒకడు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతికి కూతురులు ఎవరుట? నక్షత్రాలు, 27 నక్షత్రాలు. అదొక విచిత్రమైన కథ. 27 నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి వివాహం చేసేట. చేస్తే చంద్రుడేమో రోహిణి పట్ల ఎక్కువ అనురాగంతో ఉన్నాడని చెప్పి మిగతా కూతుళ్ళందరూ కూడా ఆయనకి మొరబెట్టుకున్నారు.
దక్షుడు శపించాట. అందుకని చంద్ర కళలకి వృద్ధి క్షయాలు ఏర్పడ్డాయి. దీనిని గురించి ఈ మధ్యకాలంలో ఒక ఆయన చాలా చక్కగా వివరణిస్తున్నారు. ఆయన పేరు రాజ్ వేదం. ఆయన చెప్తారు, చంద్రుడికి రోహిణి అంటే అనురాగం ఎక్కువ అని కథలు రాశారు. ఎందుకని అలా రాశారు మన పెద్దలు అంటేట, ఖగోళంలో భౌతికంగా ఈ చంద్రగోళం ఒక్కొక్క నక్షత్రానికి అలా ముందరకు వెళుతూ ఉంటే ఎక్కువ సార్లు రోహిణి నక్షత్రం ముందర నుంచి వెళుతుందట భౌతికంగా కూడా. దాన్ని మనం ఒక సంకేతంగా ఏమని చెప్పారు, చంద్రుడికి రోహిణి నక్షత్రం అంటే ఎక్కువ అనురాగం అని చెప్పారు. అలాగా ఆ దక్షుని కుమార్తె సతీదేవిగా వస్తుంది అమ్మవారు. ఆ సతీదేవిగా రావటం, ఆ యజ్ఞంలో శివ నింద జరగటం, దానికి ఆవిడ కోపించి, ఎంత అనురాగం భర్త అంటే, భర్త నింద విన్న ఈ శరీరం ఉండకూడదు అని దహించుకుపోతుంది, యోగాగ్ని దహించేస్తుంటాం. అదంతా కూడా మన లోపల తరువాతి తరాలకి అంటే జననం కలగటానికి జరిగే ఏర్పాటు. ఆ దక్షయజ్ఞ ధ్వంసమే శిశువు జన్మించే వేళ అని చెప్పి ఆయన అక్కడ ఒక మాట చెప్తారు. అందుకనే ఆ గదికి ప్రసూతి అని పేరు, ప్రసూతి గది అని పేరు. ప్రసూతి అంటే దక్షుడి భార్య. అసలు ఒక్కొక్క సంకేతము చెబుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ యజ్ఞంలో దక్షుడి శిరస్సు ఖండించబడుతుందట, ఖండించబడి మేషం శిరస్సు అతికించబడుతుందట. అదేమిటండి, దానికి ఏమిటి సంకేతం అంటే, సూర్యుడు ఇదిగో మొన్ననే దక్షిణాయన పుణ్యకాలంలో ప్రవేశించాడు. అలా సంవత్సర ప్రారంభం దేంతో అవుతుంది, మేషము అనే రాశితో మొదలవుతుంది. ఆ భూమధ్య రేఖని సూర్యుడు దాటటాన్నే ఏమని సంకేతంగా చెప్పారట, దక్షుడి శిరస్సు ఖండింపబడటంగా చెప్పారట. అందుకనే మనకి లెక్కల్లో కూడా ఆ రేఖ ఇంకొక రేఖని ఏమంటారు, ఖండిస్తుంది అంటారు, లేదా వృత్తాన్ని ఖండిస్తుంది అంటారు. అలా ప్రతి కథని సంకేతపరంగా ఎలా చూడాలి, జ్యోతిషపరంగా ఎలా చూడాలి, మనం చక్కగా కావ్యంగా చదువుకుని ఎలా ఆనందించాలి, ఇలా ఎన్ని కథలు. దక్షయజ్ఞ కథ, అలాగే స్వామి యొక్క నక్షత్ర రూపాన్ని వర్ణిస్తారు. జ్యోతిష గ్రంథాల్లో చెప్తారు మాస్టర్ గారు. భారతంలోనూ భాగవతంలోనూ ఈ జ్యోతిష విజ్ఞానాన్ని కూరారట, అంటే అందులో నింపేశారట మొత్తం అంతా కూడా. అందులో ఉన్న ప్రధానమైన 2 కథలు అశ్విని దేవతల స్తోత్ర కథలు, ఉదంకుడు ఆయన కథ ఒకటి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఉదంకుడు గురుదక్షిణగా కుండలాలు తీసుకెళ్తుంటే తక్షకుడు అనేవాడు ఆ కుండలాల్ని దొంగిలించి నాగలోకానికి పారిపోతాడు. ఆ నాగలోకానికి ఈయన వెంబడిస్తాడట. అక్కడ ఈ సంవత్సరాత్మకమైన వ్యూహాన్ని అంతటినీ కూడా స్తోత్రం రూపంలోనూ శ్లోకాల రూపంలోనూ చెప్పారు మనకి వ్యాసుల వారు అని చెప్తారు. సంవత్సరంలో 12 నెలలు ఉన్నట్టుగా ఆ చక్రానికి 12 అంచులు ఉన్నాయి. అక్కడ వస్త్రం నేస్తూ ఉన్నారట 6. ఆ వస్త్రం నలుపు తెలుపు పోగులతో కలిపి అల్లుతున్నారట అని చెప్పి వాటి గురించి చెప్తారు. ఆ నలుపు తెలుపులలా మనకి అహోరాత్రాలు, పగలు రాత్రి, 12 నెలలు. ఆ 6 వ్యక్తులు కూడా 6 ఋతువులు. కాబట్టి ఇలా సంకేతాలన్నీ కూడా భారతంలోనూ భాగవతంలోనూ రామాయణంలోనూ మనకి పెద్దలు చెప్పారు అని. ప్రతి కథని ఎలా చదువుకోవాలి, ఆ చదువుకోవటం గురించి చెబుతూ వీళ్ళు సరాసరి ఇచ్చే జ్యోతిష విద్య ఒక రకంగా ఇచ్చారట, వ్యంగ్యంగాను ధ్వని రూపంలోనూ ఇచ్చే జ్యోతిష విద్య ఇచ్చారట అని చెప్పి, ముందు సరాసరి ఇచ్చిన జ్యోతిషాన్ని మనం చక్కగా అధ్యయనం చేయాలి. అప్పుడు మనకి ఆ లోపల ఉన్న
వ్యంగ్యము ధ్వని అర్థమవుతుంది. ఆ ధ్వని అర్థం కాకపోతే మనం తారా శశాంకుల కథని కానీ అలాంటి కథలని తప్పుగా అర్థం చేసుకుని ఈనాడు మనం ప్రచారం చేసుకుంటున్నాం, అశ్లీలంగా ప్రచారం చేసుకుంటున్నాం అని భ్రమపడుతున్నాం, అశ్లీలం అనుకుని. కానీ అవి సృష్టి ప్రారంభంలో ఉన్న మన కథలు. ప్రతి జీవి ఏర్పడటానికి ఆ కథలు అలాగే జరగాలి. జరిగితేనే మనం ఏర్పడతాం, మనం జన్మిస్తేనే మనం ఇదిగో ఇట్లాంటి మహాపురుషుల్ని ఆశ్రయిస్తాము. అది కూడా వారు ఒక విచిత్రంగా చెప్తారు. మాస్టర్ గారు, మా గురువు ఎవరో ఎట్లా తెలుస్తుందండి అని అడిగారు. నీ గురువు ఎవరో నీకు తెలియదు నాయన, ఆయనే సమయానికి నీ దగ్గరికి వస్తాడు, నడిచి వస్తాడు, నిన్ను ఆయన కార్యక్రమంలో చేదుకుంటాడు, చక్కగా నిన్ను బాగు చేసుకుని ఉపయోగించుకుంటాడు. మరి అప్పటిదాకా ఏం చేయమంటారండి? నీ కర్తవ్యాన్ని నువ్వు నీతిగా నిజాయితీగా చెయ్యి అని చెప్పి దానికి కూడా ఉదాహరణగా మొత్తం అందరి మహానుభావుల దగ్గరికి నారదుల వారే నడిచి వస్తారు. ధ్రువుడి దగ్గర నుంచి. ధ్రువుడు పాపం రోషంతో వెళ్ళిపోతుంటాడు తపస్సు చేద్దామని. ఏం చేయాలో తెలియదు పాపం, 11 ఏళ్ల బాలుడు. కోపం వచ్చింది పిన్నిగారు అన్న మాటలకి. ఈయన దిగాడు రంగంలోకి. నాయనా, చిన్నపిల్లవాడివి, అడవి అంటే పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి అని చెప్పబోయాడు. ఆయన వినలా. వీడేదో మన మాట వింటం లేదంటే పనికొచ్చేవాడిలా ఉన్నాడు అనుకున్నాడు. అనుకుని ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ధ్రువుడి దగ్గరికి నడిచి వచ్చాడు. ప్రహ్లాదుడినైతే ఇంకా మరీ విచిత్రం. పుట్టక ముందర నుంచే ఆయన గురువుగా ఉండి చక్కగా సాకి మనందరికీ అందించాడు. వాల్మీకి మహర్షి దగ్గరికి ఆయనే వచ్చాడు. వేదవ్యాసుల వారి దగ్గరికి ఆయనే వచ్చారు. భాగవతం రచనకు ముందర వేదవ్యాసుల వారికి తీవ్రమైన ఆవేదన కలిగిందిట. ఇన్ని రకాలైన వాంగ్మయాన్ని అందించాను నేను, అయినా లోపల ఉన్న దేవుడు సంతోషించిన జాడ కనిపించట్లేదు అని బాధపడుతుంటే సరస్వతి నదీ తీరంలో ఈయన దిగారు. దిగి, నాయనా, ఇప్పటిదాకా నువ్వు ధర్మ ప్రపంచనం చేశావు, ఇప్పటి నుంచి గుణాలని కూడా వర్ణించు. ఇప్పుడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో అవతరించి ఉన్నాడు, ఆయన గుణగాన కీర్తనం చెయ్యి అని ఆదేశిస్తే అప్పుడు ఆయన భాగవతాన్ని మన అందరి కోసం అవతరింపజేశారు. అలాగే మాస్టర్ గారి దగ్గరికి అంతే. ఒక ఆజానుబాహుడైన వ్యక్తి చక్కగా తెల్లటి లాల్చి వేసుకున్నారు. ఆయన వర్ణించడంలో చక్కగా పెన్ను పెట్టుకునే చోట ఇంకు మరక కూడా ఉందిట. ఇంకు పెన్ను కనుక అందులో సరిగ్గా పెట్టుకోకపోతే ఆ తెల్లటి జేబు దగ్గర ఇంకు మరక కూడా ఉంది. టీ తాగుదామా అని అడిగారట. సరే తాగుదామని. అర్ధరాత్రి 12:30 ఎంతో అయ్యింది. టీ తాగారు. భగవద్గీత చదువుతున్నావా? చదువుతున్నానండి అని. అలా కాదు, ముందర ఉదాహరణకి 3వ అధ్యాయంతో ప్రారంభం చెయ్యి అన్నారు. అలాగేనండి అని. ఈయన పేరు అడగలేదు, ఆయన ఎవరో ఆయన చెప్పలేదు. మనందరి విశ్వాసం ఏంటి? ఇందాక మనం తలుచుకున్న మైత్రేయుల వారే అట్లా వచ్చి చెప్తారు. అసలు ఆయనే మన విశ్వాసం సుదర్శనులు. అందుకే ఆ దర్శనం ఆయన పొందటమే కాకుండా మన అందరికీ కూడా పొందింపజేస్తారు. ఆ నవలలు, శ్రీకృష్ణ కథా నవలలు చదువుతూ ఉంటే, చైతన్య ప్రభ చదువుతూ ఉంటే, అవి చదువుతుంటే మనం కూడా పక్కన పరివారంలో ఒకళ్ళమై ఉంటాము అని అనిపిస్తుంది. ఆకాశపైన వారి లక్ష్యం ఏమిటి? అది మన జీవితాంతం అది ఉండాలి, ఆ అనుభూతి అని. ఆ క్రీడామయుడిలో వాళ్ళందరూ ఆ వనాల్లో ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటుంటే అందరికీ ఆకలిస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక్కడే కూర్చుని తినటం మొదలుపెట్టేసరికి వాడికి పాఠం నేర్పిద్దామని చెప్పి ఒక్కడే కూర్చుని తింటే కడుపు నొప్పి వస్తుంది, జాగ్రత్త. అందుకని ఏకస్వాదు నభుంజీత, అందరం కలిసి పంచుకొని తిందాం రా అని చెప్పి. మరి చూస్తే పండు ఒకటే ఉంది, బృందమేమో బోళ్ళంతమంది ఉన్నారు.
ఎలా అని చూస్తున్నారట. అంటే ఆ పైన ఒకడు ఉన్నాడు చెట్టు మీద, వాడు మనలా కాదు చూడండి అని చెప్పి ఈ పండుని ఆయన మీద విసిరాట. ఆ పైన ఒక కోతి ఉంది. విసిరేసరికి ఆ కోత ఏం చేసింది, చెట్టు మీద ఉన్న పళ్ళని తీసి విసిరిందిట. అప్పుడు మొత్తం అందరూ ఆ పళ్ళు భుజించారు హాయిగా. అలా ఒక్కొక్క కథలో ఒక రకంగా ఆ కావ్యం అలా కథలా చదువుకొని ఆనందించటం, అందులో ఉన్న సంకేతార్థాలను వివరించటం, జ్యోతిషమైన విశేషాలని చెప్పటం, గురుదేవులకి చాలా చాలా ఇష్టమైన సన్నివేశాలు కొన్ని వందల సార్లు జరుగుతుంటాయట ఈకే గారి జీవితంలో. ఏంటంటే అది, ఒకళ్ళు ఎవరికో కొంచెం ఒంట్లో బాగుండకపోతే ఈ మందుల చెస్టులు అన్నీ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవారట. సుమారు 8:30-9 ఏదో టిఫిన్ ఏదో చేయటం, అది అక్కడ మొదలు పెడితే అవసరమైనప్పుడు మందు వేసి రావటం, వసారాలో కూర్చుని నలుగురికి 4 రకాలైన వ్యాసాలని డిక్టేట్ చేయటం. ఒకళ్ళకి ఇదిగో ఇట్లాంటి భాగవత రహస్య ప్రకాశం, ఒకళ్ళకి జ్యోతిష రహస్య ప్రకాశం, ఒకళ్ళకేమో నావాణి, వాటిల్లోకేమో ఆర్టికల్స్ రాయించటం, హోమియో మీద ఒకటి, ఇలా అన్ని రకాల పనులు అసలు ఏమాత్రం విసుగు విరామం లేకుండా ఇన్ని పనులు చేస్తున్నా మనకి అందరం గమనిస్తూనే ఉంటాం సన్నివేశాన్ని. బండి నడుపుతూ ఫోన్ మాట్లాడుతుంటే చాలు, 2 పనులు చాలు మనకి విసుగు రావటానికి. కానీ ఆయన 10-15 పనులు చేస్తున్నా కానీ ఎక్కడ విసుగు లేకుండా. ఒక సన్నివేశం గురించి చెప్తారు. ఒకసారి ఈయనే స్వయంగా వంట వండాల్సి వచ్చిందట ఈకే గారు. 10 మంది అనుకున్నది, మరి ఆయన వండుతున్నారని తెలిసిందేమో 100 మంది అయ్యారు ఆ రోజు. ఒక్కళ్ళే మొత్తం అన్ని పనులు, కూరగాయలు తరగటం దగ్గర నుంచి, కడగటం దగ్గర నుంచి, బియ్యం పెట్టడం దగ్గర నుంచి మొత్తం వంట అంతా ఆయన ఒక్కరే చేయటం. ఇదిగో ఎక్కడ విసుగు లేకుండా ప్రసన్నంగా చేయటం. సరే, ఋషి సంగతి ఎట్లాగూ చెప్పనే అక్కర్లేదు వారు చేసినప్పుడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రసన్నత అంటే, ఇదిగో వారు చేస్తున్నామని వారికి ఎప్పుడూ లేదు. ఎన్ని మహాకార్యాలు ఘనకార్యాలు అవనివ్వండి, లక్ష్మణేతింది వారు 1,00,000 మందికి ఏకకాలంలో సమారాధన చేశారు. గురువుగారు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు అన్నట్టు. అంటే నిర్వహించారు కాదు, నిర్వహింపబడింది అంతా సీతారామచంద్ర గురుదేవులు హనుమన్నా చేశారు అని చెప్పి ఈయన నేను ఒక్కడిని అనుకుంటే అవుతుందా, లక్ష్మణేతిందుల వారు శీర్షాసనం వేస్తే అవుతుందా అని అడిగారట. ఒక నాన్న ఉన్నారు, ఇదిగో ఇట్లాగా చెప్తారు కదా ఒక పదం కలిపి, అవునండి మీరు శీర్షాసనం వేశారు, సహస్ర శీర్షాసనం అని చెప్పారట. అన్ని రూపాలుగా మీరే వచ్చి ప్రసాదం తీసుకున్నారు, అది సహస్ర శీర్షాసనం అని. అలా తాము చేయటం లేదు, అంతా గురుదేవులే చేస్తున్నారు. ఏ సన్నివేశం వచ్చినా గురుదేవులకు సమర్పణగానే చేస్తాము. గురుదేవులు చెప్పిన నియమం ప్రకారమే మనం నడుచుకుంటాము. వారి నియమాల గురించి కూడా చమత్కరిస్తూ ప్రథమ శ్రేణి నియమాలని ఇచ్చారు సీతారామచంద్ర గురుదేవులు. మన గురించి చెప్తూ వారికి తర్వాత నియమాలు ఇచ్చే శ్రమ తగ్గించండి మనం. ఎందుకు అంటే ఇవన్నీ సరిగ్గా పాటించినప్పుడు కదా మన తర్వాత నియమాలు కావాలి. ఆ నియమాల గురించి కూడా అందరూ నియమాలు పాటించండి. నియమాలు ఎంత తేలికైనవంటే పుణ్యం చేయకపోతే బానే, పాపం చేయకుండా ఉంటే చాలు అన్నంత తేలికైనవే. ఈ నియమాలు పాటించే వారి సంఖ్య పెరిగితే సమాజం ఇంకా ఇంకా శాంతియుతంగాను ఆనందమయంగాను తయారవుతుంది. వారి మొత్తం అందరి లక్ష్యము కూడా ఏంటి, అందరూ తరించాలి. నారాయణేతి, నారాయణ అనే శబ్దం ఉన్నది, నాలుక ఇంకా మన వశంలోనే ఉన్నది, అయినా ఇంతమంది ఈ ఘోర నరకంలో పడతారేమిటి అనుకుంటారు. పరిష్కారమా ఇంత సులభంగా ఉంటుందట.
మనవాదాన్ని ఇంకా మరింత జటిలంగా చేసేసుకుంటూ ఉంటాట. అది చూసి వాళ్ళు జాలి పడుతూ ఉంటారు. అరే ఇంత తేలిగ్గా పరమార్థం లభిస్తోంది, ఇంత తేలిగ్గా మనకి ఒక డోసు వేసుకుంటే తగ్గిపోతుంది, అంతే కదా. హోమియోలో ఈరోజు చూస్తున్నాం, 4 చక్కెర పలుకులతో తగ్గిపోయేదానికి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నాం, పోయి పడుతున్నాం. అదే అనిపిస్తుంటుంది, అరే ఒక 2 డోసులు గట్టిగా వేస్తే ఆ శ్రమ అంతా తగ్గిపోను కదా. కానీ మన మనస్సు మాత్రం ఎట్లా ఆగుతుంటుంది? హడావిడి ఉండాలి, చక్కగా మంచి భవనాలు ఉండాలి, మంచి ఖరీదు ఉండాలి, 10 టెస్టులు చేయాలి. ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి అంటే, టెస్టులు రాయకపోతే డాక్టర్ గారు టెస్టులు రాయలేదు కాబట్టి ఇంకొంచెం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుండేమో. అదేమిటంటే ఈ టెస్టులు రాయాలని, అందులోనూ మన అరచేతుల్లో ఈ రోజున వచ్చేసింది. అందులో మనం అన్ని పరిశీలన చేసేస్తాం, 90% డయాగ్నోస్ అంతా అయిపోతుంది. అందులో తర్వాత వెళ్తాం అన్నమాట వైద్యుల దగ్గరికి. సరే, అట్లా శ్రీ గురుదేవుల చైతన్య ప్రభలో సన్నివేశాలు కానీ, క్రీడామయుడు, పురాణ పురుషుడు, పురుషమేధము, ఆ పురుషమేధంలో కూడా ఆ స్వామి నిర్యాణ ఘట్టం చదివితే చదివినంతసేపు కూడా, చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది, మన కళ్ళ వెంట కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ స్వామి అలా ఉంటాడు, ఉద్ధవుడితో చెబుతూ ఉంటాడు అన్నీ ఇట్లా ఇలా చేయాలని. అయిన తర్వాత ఆ అడుగులు చూసి ఉద్ధవుడు ముద్దు పెట్టుకుంటాడు కింద ఇసుకలో, ఆ అన్ని గుర్తులో ఉన్న అడుగులకి ముద్దు పెట్టుకునేసరికి ఏమవుతుంది, ఇసుకలోది అడుగు చెదిరిపోతుంది. అరేరే, స్వామి అడుగు గుర్తుగా ఉందే, నేను దాన్ని పట్టుకుని దాన్ని చెరిపేశానే అని బాధపడతాడు మళ్ళీ ఉద్ధవుడు. అందుకనే ఆ ఘట్టాన్నే నాన్నగారు ముముక్షులో కృష్ణమాచార్యుల వారు ప్రారంభించినప్పుడు ఎడిటోరియల్గా వేశారు. కృష్ణ నిర్యాణ ఘట్టం, కృష్ణ నిర్యాణం అని చెప్పేసి మాస్టర్ గారు ప్రారంభించినప్పుడు. అలా ఏ ఘట్టానికి ఆ ఘట్టం. చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం ఏంటంటే, ఒక సన్నివేశంలో అగస్త్యులు వారు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వారికి ఆకాశంలో నక్షత్రాలు అలా వెళుతూ వస్తూ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ నక్షత్రాలలో ఎలుగుబంటి నక్షత్రాలు, సింహరాశి నక్షత్రాలు అలా కనిపిస్తూ ఉంటాయి. దాన్నే తర్వాత సంకేతంగా ఎలా చెప్పారు, శమంతకోపాఖ్యానము. ఎలుగుబంటి, సింహం, గుర్రం అవన్నీ భాగవతంలో చెప్తారు. ఆ శమంతకమణి కృష్ణుడు అపహరించాడు అని చెప్తాడు సత్రాజిత్. కానీ నిజానికి ఆయన అప్పుడు అపహరించలేదు, కానీ ఆశ్చర్యకరంగా దాన్ని ఆయన అష్టోత్తరంలో పూజ చేయించుకుంటాడు ఈరోజు కూడా మన చేత. శమంతకమణేర హర్త అని, పారిజాతాపహారక హట, సొత్తు అయింది. ఇటు శమంతకమణి కావచ్చు, అటు పారిజాత వృక్షం కావచ్చు, ఆయనవి సొత్తులు. పారిజాతాభరణం అయితే ఇంకా ఆశ్చర్యం. అప్పుడే నరకాసుర వధ అయ్యి చక్కగా తాజాగా శ్వేతఛత్రమును కుండలాలు తీసుకెళ్ళి ఇస్తారు స్వర్గంలో. అప్పటిదాకా పాపం ఇబ్బంది పడిన వాళ్ళే ఇంద్రుడు మొదలైన వాళ్ళు, కానీ పారిజాత వృక్షం వచ్చేసరికి అడ్డం పడతారు. అలాగా ఇంద్రుడికి కూడా మళ్ళీ కొంచెం క్రమశిక్షణలో పెట్టి, ఆ క్రమశిక్షణ ఘట్టాలు కూడా మరి బ్రహ్మదేవుడికి చెప్పాడు, ఇంద్రుడికి చెప్పాడు, మునులకు చెప్పాడు. మునులందరూ అడిగారు రామచంద్ర ప్రభువుని, స్వామి మమ్మల్ని అందరినీ ఒక్కసారి గట్టిగా కౌగలించుకో చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టు. సీతారామచంద్ర వారు చెప్తారు. అంటే ఆయన నవ్వే అన్నట్ట, ఇప్పుడు కాదు కృష్ణావతారంలో అన్నట్ట. మరి అదే రామచంద్ర ప్రభు హనుమన్నని ఆయనంతటా ఆయన దగ్గరకు పొదువుకుని 2-3 సార్లు గట్టిగా కౌగులించుకున్నాడు. అంటే వారికి మునులకి అప్పటికి తాము మునులము, తాము తపస్సు చేశాము అన్న అహంకారం కొద్దిగా ఉండిపోయిందట. స్వామి ఏమైనా సహిస్తాట, కానీ
అహంకార మమకారాదులు ఉంటే మాత్రం అవి పోయే వరకు కూడా శుభ్రం చేస్తూ ఉండట. అవి పోయాక వాళ్ళు మళ్ళీ కృష్ణావతారంలో గోపికలుగా వస్తే ఆ గోపికల ప్రేమ కోసం ఈయన పాకులాడాడు అని చెప్తారు. అలా ప్రతి సన్నివేశం చైతన్య ప్రభలో చెబుతూ, చైతన్య మహాప్రభువు గురించి చెబుతూ, ఆనాటి శ్యామహరే ఈనాడు గౌరహరిగా వచ్చాడు, ఆనాటి గోప బృందమే ఈనాటి వచ్చారు. అలాగా ఈ మహానుభావులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బృందాలతో సహా అవతరిస్తుంటారు. అందుకనే అనంతం పెదనాన్నగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ బృందం ఉంటారు కొంతమంది. అంటే మొత్తం అందరూ వారి బృందమే అయినా, మన అందరం ఆ వానరసేనలో వాళ్ళమే అయినా, ఇక్కడే ఉన్న ప్రసాద్ మావయ్య గారు, గోపాలకృష్ణ మావయ్య గారు, రాధబాబయ్య, బదరీ బాబయ్య, రమణ బాబయ్య వీళ్ళందరూ వచ్చేవారట కాకినాడ. వీళ్ళు నలుగురు నడుస్తుంటే మామూలుగానే ఉన్నారా, ఏదైనా గొడవ అవుతుందండి అక్కడ అని అడిగేవారట. అంత కోలాహలంగా ఉండేది విషయం అంతా కూడా. అలాగా కాకినాడ గురించి చెప్పుకోవాలంటే కూడా మహానుభావులు అందరూ కూడా ఇక్కడ పునీతం చేసిన పవిత్రమైన భూమి. ఎక్కడి నుంచి మొదలెట్టుకోవాలి? శ్రీభాష్యం అపలాచార్యుల వారి దగ్గర నుంచి మొదలెట్టుకోవాలి. సరే, గురుదేవులు మాస్టర్ గారు గురు పూజలు, ధనుర్మాస మహావ్రతం, ధనుర్మాస మహావ్రతం గురించి కూడా చెబుతూ అక్కడ జరిగేది 30 రోజుల గురు పూజలు, ఇక్కడ జరిగేవి 3 రోజుల ధనుర్మాస కార్యక్రమము. అలాగే చాగంటి వారు, గరికిపాటి వారు, సామవేదం వారు, కాశీభట్ల వారు, కాశీభట్ల సత్యనారాయణ గారు అని లక్ష్మణదాస్ గారి శిష్యులు. వారికి ఇప్పటికే దాదాపుగా 80 ఏళ్ళు ఉంటాయి సుమారుగా. వారిని ప్రతిరోజు తలుచుకునేవాళ్ళు. ఏమిటి విషయం అంటే, లక్ష్మణదాస్ గారుగా ఉండగా ఈయనకి శిష్యులు అనమాట. లక్ష్మణదాస్ గారి శిష్యులు, కొంటె శిష్యులు. కొంటెతనం ఎలాంటిదంటే, కొవ్వూరులో ఆంధ్రకీరవాణి విద్యాపీఠంలో పరీక్షకి ప్రశ్న ఇచ్చారట. శ్రీకృష్ణదేవరాయల యుగమును స్వర్ణయుగమని ఏల అందువు అన్నట్టు. ఈయన కొంటెగా పోని అనను అని రాశారట సమాధానం. అక్కడ భావం ఏమిటి? కృష్ణదేవరాయల కాలంలో ఎక్కడ ఏ విభాగాలు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, స్వర్ణయుగం అని ఎలా చెప్తావని రాయాలి. ఆ ప్రశ్న అడగడంలో ఉన్న తీరి ఈయనకి నచ్చలా. ఎలా అందు అంటే పోనీ అనను నేను అని అన్నట్టు అని రాశారట. అండం కాదు, పరీక్షలో రాసేసారట. రాసేస్తే ఆ పరీక్ష దిద్ది ఈయనకు చూపించింది ఆ కేంద్ర గారు, చూసారా మీ శిష్యుడు ఎంత బాగా రాశాడో అని కొంచెం వ్యంగ్యంగా అంటే పిలిచారట. ఏమయ్యా ఇట్లా రాసేవాళ్ళు? రాశానండి. మరి ఎలా ఉండాలంటావు ప్రశ్న అంటే, ఆ కృష్ణదేవరాయల యుగాన్ని వర్ణించమని చెప్పండి, నేను వర్ణిస్తాను అన్నట్ట. సరే, అప్పుడు కూర్చుని అక్కడ ప్రిన్సిపల్ గారి రూమ్లోనే ఎక్కడో కూర్చోబెట్టి మళ్ళీ పరీక్ష రాయించి మార్కులు వేసి పాస్ చేయించారట. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా అందు అంటే పోనీ అనను నేను. అలా ఇక్కడ ఇంకా విశేషం ఏమంటే, లక్ష్మణయతీంద్రుల వారు పతంజలి యోగ సూత్రాలు కూడా చెప్పారు. చాలా అరుదైన సన్నివేశం అది. కాకినాడలో పతంజలి యోగ సూత్రాలను లక్ష్మణయతీంద్రుల వారు చెప్పారు. గమనిస్తే మనం మాస్టర్ గారు చెప్పిన దానికి, లక్ష్మణయతీంద్రుల వారు చెప్పిన దానికి అదేంటి వేరువేరుగా చెప్పారు అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళందరూ ఎవరు చెప్పినా కూడా ఒకటే. దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. మాస్టర్ గారు అంతానేమో యోగ చిత్తవృత్తి నిరోధ, మొత్తం అంత సారాంశం అంతా కూడా మన చిత్తవృత్తులను నిరోధింపచేయాలి. ఎలా నిరోధింపచేయాలి? దానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేవి అష్టాంగాలైతే, మనం దానికి ప్రారంభంగా యమ నియమాలను ఆచరిస్తూ సుఖాసనంలో ఉండి, ఆసనం గురించి కూడా
మామూలుగా మనం ఆసన అనగానే మా దృష్టిలోకి ఏమొస్తుంది? ఇందాక చెప్పినట్టుగా శీర్షాసనమో, మయూరాసనమో, పద్మాసనమో అన్నీ ఆసనాలే, యోగాసనాలే. వాటికి ఒక విభాగం పెట్టారు, అదంతా హఠయోగము. అది కూడా చాలా అవసరం. మరి ఇక్కడ ఆసనం ఏది అంటే ఒక స్థిరమైన ప్రదేశంలో కూర్చోవటము, ఒక స్థిరమైన మనస్సుతో ఉండటము, ఒక స్వామి మీద గురి కుదిరి ఉండటము, అది స్థిరాసనం. యమ నియమ ఆసన ప్రాణాయామము, ఇది కూడా మనం ముచ్చటించుకున్నాం. ప్రాణాయామాల్లో కూడా బోలెడన్ని ప్రాణాయామాలు వచ్చేసినాయి. మాస్టర్ గారు చమత్కరిస్తారు. పాశ్చాత్య దేశాల్లోట ఒక చెయ్యి పైకి పెట్టి యోగాభ్యాసం ఒకటి, కుడి చెయ్యి పైకి పెట్టి యోగాభ్యాసం ఒకటి, అలాగా ఒక్కొక్క యోగాభ్యాసం ప్రాచుర్యంలోకి వచ్చేస్తుంటుంది అని చెప్పి యోగం అనేదానికి ఆ పదాలు రేపు చేయబడ్డాయి. ఆ పదాలు యోగం అనగానే ప్రేమ ఒకటి. అందుకనే నారదుల వారు పరమ ప్రేమ రూప అని వాడేట. గురు అనే పదం ఒకటి. మనం ఆ పదాల యొక్క బరువు తెలియక చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటాము. యోగము అంటే ఒక్కటవ్వటము. ఎలా ఒక్కటవ్వటం? వాళ్ళ ఉదాహరణలు కూడా ఇక మర్చిపోలేమన్నమాట. నీటిపై తేలాడుతున్న మంచుగడ్డ, అలా ఉన్నాం మనము. ఇదంతా మంచుగడ్డ. మన అభిప్రాయాలు కానీ, మన శరీరం కానీ, మన బుద్ధి కానీ, మన తెలివితేటలు కానీ, ఇవన్నీ మన మంచుగడ్డట. ఈ మంచుగడ్డ ఎక్కడ కరిగిపోవాలి? స్వామి అనే నీటిలో కరిగిపోవాలి. తయారు చేయబడింది మళ్ళీ పదార్థం అంతా ఒకటే, అందులో కరిగిపోవాలి. అది యోగము. ఎప్పుడు వస్తుంది? చిత్తవృత్తి నిరోధింపబడితే వస్తుంది. మరి ఆ చిత్తవృత్తి ఎలా నిరోధింపబడుతుంది? నీ మనస్సుని నువ్వు శ్వాసలో లయం చేస్తే వస్తుంది. ఇది వారిచ్చిన మొత్తం సమీకరణం. ముందు అక్కడ పట్టుకో, నీ శ్వాసని నువ్వు గమనించు, నీ ఉచ్చారణను నువ్వు గమనిస్తూ, ఓంకారాన్ని నువ్వు ఉచ్చరిస్తూ నీవు గమనిస్తే అందులో కరిగిపోతావు అని చెప్పి ఆ ఓంకారాన్ని గురించి కూడా చాలా అద్భుతమైన వివరణ ఇస్తారు. ఈ సృష్టి అంతా కూడా ఓంకారమేట. మనం ఉచ్చరిస్తున్నాం అనుకోండి, మనం తయారు చేయబడింది దాంతోనే, మనం ఉచ్చరించేది ఆ పదాన్నే, ఆ అక్షరాన్నే, మళ్ళీ మనం కరిగిపోయేది మళ్ళీ అందులోకి. అంతటి అద్భుతమైన అక్షరం అది ఓంకారం. మంత్రం ఉత్తి ఓంకారమే. అంత సరళంగా ఉంటుంది పరిష్కారం. కానీ మనం ఏం చేసుకుంటూ ఉంటాంటే దాన్ని చక్కగా మనకు వీలైనన్ని అభిప్రాయాలతోనూ, వీలైనన్ని అహంకార మమకారాలతోనూ దాన్ని జటిలం చేసేసుకుంటున్నాము మన జీవన విధానాన్ని కూడా. అందుకనే యోగ అభ్యాసము, అలా అభ్యాసం చేయగా ఏమొస్తుంది మనకి? యోగ జీవనం వస్తుంది. అది సహజం అయిపోవాలి అని చెప్తారు. ఎక్కడి నుంచి సహజం అయిపోవాలట? చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి. నాన్నగారు కొన్ని వందల వేల సార్లు, మా డాక్టర్ గారు పూర్ణానందం గారు అయితే ఆయన కూడా చాలాసార్లు అనుకుంటారట. నాన్నగారు ఎప్పుడో చెప్పారట, లేవంగానే దుప్పటి మడత పెట్టడం. అది చూడటానికి చాలా చిన్నగానే కనిపిస్తుంది. ఆ రోజు వరకు నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఎప్పుడైతే గురువుగారు చెప్పారో అప్పటి నుంచి రోజు లేవంగానే మడతట్టడం మొదలుపెట్టాను నేనని చెప్తారు పూర్ణానందం గారు. అలాగా లేవంగానే దుప్పటి మడత పెట్టుకోవటం, చాప చుట్టేసి ఏ మూలగా పెట్టాలో అక్కడ పెట్టడం, ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టుకోవటం, తాళాల గురించి మనం జాగ్రత్తగా వెతుక్కోకుండా అక్కడ తగిలించటం. అది ఎన్నిసార్లు చెప్పారో తాళాలు. సాధారణంగా మేము కొన్ని వందల సార్లు తాళాలు వెతుక్కున్నాం అనుకోండి. వెతుక్కున్నప్పుడల్లా ఆయన ఉదాహరణ చెప్పటం, తాళాలు వెతుక్కోవటం. బ్రష్ టంగ్ క్లీనర్ దగ్గర నుంచి బ్రష్ చేసుకున్నాక అక్కడ వదిలేసామనుకోండి, ఎక్కడ వెళ్ళాలి? అది దానికి ఒక హోల్డర్ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవాలి. బ్రష్ టంగ్ క్లీనర్ కూడా. స్నానానికి వెళుతూ సబ్బు అయిపోతే వెళ్ళాక గుర్తొస్తే ఇంక పనికిరామని చెప్పారు.
సబ్బు అయిపోయింది, తెలుసు కదా, ముందు రోజు తెలుసు. ముందు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? స్నానానికి ఆ సబ్బు సిద్ధంగా బయటికి వెళ్ళాలి. అంటే అంత చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడ ఒక చిన్న వివరణ చేశారు నాన్నగారు. పెద్ద విషయాల్లో ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు లక్షల కోట్లు వ్యవహారం ఉందనుకోండి, జాగ్రత్తగానే వ్యవహరిస్తానికి కనీసం ప్రయత్నిస్తారు. చిన్న చిన్న విషయాల నుంచి ఆ జాగ్రత్త సహజమైపోవాలి. ఆ యోగ అభ్యాసం సహజమైపోతే క్రమంగా మన జీవితం కూడా యోగ జీవనం అవుతుంది. అప్పుడు మన జీవితంలో నుంచి కూడా ఇంకొకళ్ళకి జ్యోతి వస్తుంది. ఇందాక చెప్పారు కదా మాస్టర్ గారి జీవన జ్యోతి. ఇక ఆ జీవితంలో తనకి అన్నది ఏదీ లేదు. ప్రతి ఒక్క ఏ మహానుభావులకు చూసినా కానీ నాకు ఇది కావాలి లేదా నేను ఇది తినాలి, మహా ఉంటే వాళ్ళకి కాఫీ తాగాలనో టీ తాగాలనో ఉంటుందేమో. అది కూడా అడిగిన గుర్తు లేదు. మనం ఆ సమయానికి కాఫీ తాగుతారా అంటే కాఫీ తీసుకురండి, అడగకపోతే అలాగే వాళ్ళు ధ్యానమో పారాయణమో నామమో చేసుకుంటూ కూర్చోటం. అలా మనం అడిగి వాళ్ళకి పెట్టడం చేయటం తప్పితే వాళ్ళకంటూ సొంతంగా వాళ్ళకి కావలసినవి ఏమీ లేవు. ఒక్కటి ఉందిట, మనందరం తరించాలి, మనందరం ఆనందించాలి, మనందరం ఆ ప్రేమ ప్రవాహంలో మునిగిపోవాలి. అదొక్కటే వాళ్ళకి కావలసింది. దానికోసమే ఇదిగో గురు పూజలు, ధనుర్మాస కార్యక్రమాలు, ఇన్ని రకాలైన వైవిధ్యభరితమైన కార్యక్రమాలు. ఆ వైవిధ్యంలో కూడా మనం గమనిస్తే, ఒక్క మాస్టర్ గారివే గమనిస్తే, మొదట పీయూష లహరి పద్యాలు, గోదావైభవం, శ్రీపతి. శ్రీపతిలో కూడా ఒక్కొక్క పద్యం, ఒక పద్యం అయితే ప్రతి నిత్యము మనకి అనుసంధానంలో పెట్టేశారు నాన్నగారు. ఏ పాదాబ్జరజంబు వేదతథ్యం, ఏ పాదపద్మములందు ఏపై చిందిన తేనె జన్యసుతయో, ఏ పాదములముక్తికించవానముల భక్తకోటికి అవని సొంపారు పాదాబ్జముల్ మా పాలం కలవు, ఇంకా ఎట్టి భయముల్ మాకెటికో శ్రీపతి. అలాగే పద్యాలు, పద్యాలు అవ్వంగానే వచనం, శ్రీకృష్ణ గాథా సప్తకం. అది అయిన తర్వాత జ్యోతిషం, ఆ తర్వాత పద్యాలకి వివరణం, మయూరుని సూర్యశతకం కావచ్చు, పాండురంగ మహత్యం తెనాలి రామలింగడిది కావచ్చు. మళ్ళీ అందులో కూడా రామలింగడా రామకృష్ణుడా, మనకేంటంటే మనం అక్కడ ఆగిపోతాంట. ఆయన రామలింగడు తర్వాత కాలంలో రామకృష్ణుడు అయ్యాడు, పాండురంగ మహత్యం రచించాడు అని ఆయన ఒక పరిశోధన వ్యాసంగం. అయిన తర్వాత హోమియో వాంగ్మయం. ఆ పేరులో కూడా హోమియో వాంగ్మయానికి ఆ లక్షణాలు, హోమియో ఔషధ శారీర గుణదీపిక. సగం విషయం అర్థమైపోతుంది రాబా ఆ పేరు చదివేసరికి. హోమియో మందు, శారీరము, దాని మీద ప్రయోగించే ఔషధము, అప్పుడు వచ్చే లక్షణాలు, గుణదీపిక. హోమియో ఔషధ శారీర గుణదీపిక. ఆర్గనాను పరిచయంగా ముందర కొన్ని హోమియో వైద్య విధానం అని కానీ ఆయుర్వేద వైద్య విధానం అని కానీ పరిచయ గ్రంథాలు. ఇవి కాక స్పిరిచువల్ సైకాలజీ, అలాగే మెడిటేషన్స్ గురించి కూడా ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తారు ఉన్నయ శాస్త్రి గారు. ఫలానా వాళ్ళ దగ్గర ఆయన మాస్టర్ గారు సివివి గారు ఇచ్చిన మెడిటేషన్స్ ఉన్నాయని చెప్పారట. వీళ్ళిద్దరూ వెళ్ళి అడిగారట, ఇట్లా కావాలండి, మేము ప్రచురణ చేస్తాం లేకపోతే ప్రేయర్ చేసుకోవటానికి, మాకు మాస్టర్ గారు అనుమతి లేదండి అన్నట్టు. సరే సంతోషం అని చెప్పి, ఉన్నాయా రాసుకో అన్నట్టు చెప్పారట. అయిపోయినా సరాసరి మాస్టర్ గారి దగ్గర నుంచే వారికి ఆ మెడిటేషన్స్ అవి రావటం. అసలు ఆ మాస్టర్ గారి గురించి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మాస్టర్ సివివి పుస్తకం పేరు, చిన్న పుస్తకం. అసలు ఎంత అనుభూతి ఉంటుందంటే అందులో
ఒక గాయత్రి మాత పటం దొరికింది. ఆయన నడిచి వెళ్తున్నారట యథాలాపంగా మార్కెట్లో ఎక్కడో. గాయత్రి అమ్మవారి పటం కనిపించింది. దాన్ని ఫ్రేమ్ కట్టించి ఆ రోజు నుంచి గాయత్రి మంత్ర జపం ప్రారంభించాను. ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒక వ్యక్తి నడుం పై భాగం నుంచి క్రమంగా కనిపించడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా ముఖం కనిపిస్తూ వస్తోంది. కోర మీసాలు, గుండు, ఆయన ఎవరో తెలీదు. అలా వెళ్తూ ఒకసారిట బాపట్ల అని గుర్తు నాకు. బాపట్లలో మధ్యాహ్నం ఆగితే ఈయన స్నేహితుడు ఒక ఆయన, ఇక్కడ కొంతమంది చక్కగా మంచి భోజనం పెడతారు, వెళ్దాం రా అన్నారు. ఆ రోజు సరే వెళ్ళారు. భోజనాలు అయ్యాయి. సాయంత్రం 5 ఎంత అవుతుంది. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పారు. పక్కన ఆయన అడిగారట, ఏమిటి ఇదంతా అని. ఇదంతా ఏదో పిచ్చిలే అన్నట్టు ఆయన. సరే వెళ్ళి కూర్చున్నారట, కళ్ళు మూసుకున్నారట. నమస్కారం మాస్టర్ CVV అని 3 సార్లు చెప్పారట. కళ్ళు మూసుకున్నారట. ఆ 3 అక్షరాలు అనటం వరకు ఆయనకి గుర్తుంది. ఆ తర్వాత ఒక విద్యుత్ సంచలనం కలిగింది అని రాస్తారు ఆయన. కలిగి చిన్నప్పుడు కారాకిళ్ళి తిన్నాను నేను, అప్పుడు కూడా ఇలాంటి అనుభూతి ఒకటి కలిగింది అంటారు అని. అంతకంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అనంతాచార్యుల వారు ఒక పుస్తకం మీద అక్షరాలు ఉంటే, అప్పటికి ఈయన అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్నారట. ఎవరు? ఈకే గారు. ABCDలు ఆంగ్ల అక్షరాలు నేర్చుకుంటున్నాను. అవి చూపించారు నాన్నగారు. సగర్వంగా CVV అని చదివాను. అదంతా గుర్తొచ్చింది ఇప్పుడు. అంటే అప్పటి నుంచి కూడా నాకు వెన్నంటి నడిపిస్తున్న ఒకే ఒక గురువు అని స్పష్టపడింది. ఆ CVV గారే ఆ పటంలో ఉన్న ఆయన, ప్రతిరోజు తనకి ధ్యానంలో కనిపిస్తున్న ఆయన, ఏ రోజు కార్యక్రమం ఆ రోజు చేయటానికి నిర్దేశిస్తున్న ఆయన అని ఆయనకి స్పష్టపడటం. ఇక అక్కడి నుంచి ఉధృతమైన కార్యక్రమాలు చేయటం జరిగింది. అంటే ప్రతి అంశంలోనూ కూడా గురు సేవ, గురువు గారు చెప్పిన మాట, ఆయన చూపిన బాట, దాని మీద నమ్మకం, విశ్వాసం, ఇదే వారి జీవితంలో మనకి కనిపిస్తున్నవి. అలాగే మాస్టర్ CVV అన్న పుస్తకం, రామకృష్ణ పరమహంస అనే పుస్తకం, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర గురించి, అలాగే అరవిందుల వారి గురించి కూడా చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చెప్తారు. ఆయన వాళ్ళ నాన్నగారికి భారతదేశపు చదువు అంటే ఇష్టం ఉండేది కాదట. అరవిందుల వారి తండ్రి గారికి భారతదేశం అన్నా, ఆ పాతకాలపు చదువులన్నా, ఇవన్నీ చదువుకుంటే పిల్లలు పాడైపోతారు అనుకుని వేరే దేశంలో లండన్లో ఉంచి చదివించారు అరవిందుల వారిని. ఆయన ఎక్కడన్నా వాళ్ళకి వచ్చే చదువు రానే వచ్చింది. ఆయన అక్కడ చదువు అంతా కట్టబెట్టి ఇక్కడికి రానే వచ్చేసారు. వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో తీవ్రమైన తీవ్రవాదుల్లో అంటే సాయుధ పోరాటంలో పాల్గొని ఒక సన్నివేశం చెప్తారు. అరవిందుల వారి జీవితంలో పాల్గొన్నారు, అరెస్ట్ చేశారు అరవిందుల వారిని. కోర్టులో రేపు తీసుకువెళ్ళాలి. ఈ కోర్టులో మొత్తం అందరికీ మరి ప్రాణం అయ్యే మనిషి అంటే, అప్పట్లో ఉన్న బ్రహ్మాండమైన ప్లేడర్లు అందరూ వచ్చారు. అందులో బ్రహ్మాండమైన లాయర్ చిత్తరంజన్ దాస్ అని. ఇక ఆయన దిగాడంటే బెయిల్ వచ్చిందే లెక్క. ఈయన చెప్పాట, నువ్వేం చెప్పుకో, నువ్వు అలాగా ఉండు, నేను చెప్పమన్నది ఒకటి చెప్పు అన్నట్ట. ససేమిరా అన్నట్టు ఈయన. సరే, కోర్టు రూమ్లో మనకు సన్నివేశం అంతా తెలుసు కదా. జడ్జి గారు బోన్లో అరవిందుల వారు ఉన్నారు, శ్రీ అరవిందుల వారు. ఆ క్షణం నుంచి ఆయనకి మొత్తం అంతా కృష్ణుడే కనిపించడం మొదలెట్టాట. జడ్జి గారిలోను, కోర్టులోను, రూములోను, చిత్తరంజన్ దాసులోను, అందరిలోనూ కృష్ణుడే కనిపించాట. మొత్తానికి బెయిల్ ఇవ్వలా. ఆయనకి కారాగారం ఇచ్చారు. నాకు గుర్తుండి అలంపూర్ అనుకుంటా,
అక్కడ కొన్నాళ్ళు జైల్లో ఉంచారు. ఉంచితే అక్కడ ఈయనకి వివేకానందుడు దర్శనమిచ్చి భగవద్గీతని చెప్పాడు. ఎక్కడ అరవిందుల వారు, ఎక్కడ వివేకానందుడు, ఎక్కడ అలంపూర్ జైలు. అలాంటి సన్నివేశాలన్నీ పెద్దలు చెప్తారు. మన తుమ్మపూడి కోటేశ్వరరావు గారు వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అరవిందుల వారు కూడా ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రమైన ప్రయత్నం చేశారట. మొత్తం అందరి దేశాధినేతలకి ఉత్తరాలు రాసి మనుషులను పంపించి, బాబు ఇట్లా కాదు, మనం ముందరికి వెళ్ళవలసింది, ప్రపంచం శాంతికి ఉండాలి తప్పితే ప్రపంచ యుద్ధం మనకి రాకూడదు అని చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారని చెప్తారు. అటువంటి సన్నివేశాల గురించి వారి గురించి చెప్పటం, అసలు కొన్ని సన్నివేశాలు ఎక్కడా భౌతికంగా నోట్ చేసి ఉండవు. మనకు అది బ్లావెట్స్కీ మాత చరిత్రలో కూడా కనిపిస్తుంటుంది. ఒక పుస్తకాన్ని కోట్ చేశారట ఆవిడ. ఆ పుస్తకం ఎక్కడ రెఫరెన్స్కి దొరకట్లా. అవుతోంది. కొన్నాళ్ళకి ఆర్కియాలజీ వాళ్ళకి తవ్వకాల్లో పుస్తకం దొరికితే ఆ పుస్తకం ఉందిట అందులో, ఏదైతే బ్లావెట్స్కీ కోట్ చేసిందో. అలాంటి సన్నివేశమే మాస్టర్ గారు కూడా ఫారిన్ వెళ్ళినప్పుడు ఆ వర్మ గారికి ఒక లైబ్రరీలోకి వెళ్ళారట. వర్మ ఫలానా పుస్తకంలో ఫలానా పేజీ తీయి, అందులో ఒక ఫోటో ఉంటుంది, అది హానిమన్ ఇప్పటి ఏ జన్మలో ఉన్నాడో ఆ ఫోటో అని చెప్పారట. వెళ్ళటం మొదటిసారి అక్కడికి, అది ఉన్నది లైబ్రరీ. మరి ఎలా అంటే వారికి ఏదైనా సాధ్యమే. ఆ సాధ్యాసాధ్యాల గురించి చెబుతూ లక్ష్మణాచార్యుల వారు హనుమద్ విభూతిలో స్వామి లోకములో ఎంతవానికేని సాధ్యములు కొన్ని అసాధ్యములగు. స్వామి లోకంలో కొన్ని అసాధ్యాలు అవుతాయట. పావని నీ అనుగ్రహ పాత్రుడైన ధన్యునకు విశ్వమున అసాధ్యము లేదు. మామూలు ఈ లోకంలో కాదుట, ఆయన అనుగ్రహం ఉంటే హనుమాన్ అనుగ్రహం విశ్వంలో ఎక్కడా అసాధ్యం లేదు. మరి ఇలాంటివి జరగటం వాళ్ళకి సహజం. మనకి అబ్బో వింతగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి అంతా ప్రత్యక్షమేనయ్యే. మనకి భూత భవిష్యత్తు వర్తమానాలుగా ఉండే కాలం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒకటే అఖండ వర్తమానంగా ఉంటుంది. అందుకే మనల్ని కూడా ఆ ప్రజెంట్లోకి తీసుకురావటానికే ఇవన్నీ తాపత్రయపడిపోతూ ఉంటారు వాళ్ళు. అయితే మనం ఏమవుతాం, మొన్న వాళ్ళు ఇలా అన్నారు, నిన్న వాళ్ళు ఇలా అన్నారు దగ్గర ఆగిపోతాం. లేకపోతే రేపు అలా చేయాలి, అవతల ఎల్లుండి అలా చేయాలి, అలా చేయాలని అక్కడ ఆగిపోతాం. తప్పితే ఈ క్షణంలో మనం ఎలా ఉన్నాం, ఈ క్షణంలో ఆ స్వామి సన్నిధిలో ఎలా ఉన్నాం, స్వామికి ఏం సేవ చేసాం, ఇంకా ఏమేం సేవ చేయగలుగుతాం అన్నది ఆ వర్తమానంలోకి తీసుకురావటానికే ఇదిగో ఇంత తాపత్రయపడిపోతుంది. అందుకనే ఆ వర్తమానంలో ఉండేది ఒక్కటే, ఏమిటది, మన శ్వాస, మన గుండె చప్పుడు. గుండె చప్పుడు మనకు వినిపిస్తుంది. మనకి ఒక ఆయన చెప్పారులేండి, ఎప్పుడు వినిపిస్తుందిట అంటే తీవ్రంగా చెస్ ఆడుతూ ఉంటే అప్పుడు వినిపిస్తుంటుందట. మన గుండె చప్పుడు మనకే, మన శ్వాస మనకే వినిపిస్తూ ఉంటుందట. దాన్ని మనం ప్రతినిత్యం గమనిస్తూ ఉంటే, ఓంకారాన్ని ఉచ్చరించి వింటూ ఉంటే ఇదిగో ఆ వర్తమానంలోకి మనం రాగలుగుతాము. అప్పుడు ఆయన చేసేవి వింతలు కాదు. ఎందుకు వింతలు కాదంటే సహజములు. ఆ వింతల గురించి కూడా చెబుతూ, మన ఆహారం జీర్ణం అవటం పెద్ద వింత. పెద్దలు మనకు ఏదైనా చెబితే ఏమవుతుంది, అర్థం అవుతుంది, అవును అనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది, అది పెద్ద వింత. ఇన్ని వింతలు జరుగుతూ ఉన్నాయి. మనం ఏమనుకుంటా అంట, మనకి నచ్చింది కొంచెం అసాధ్యంగా కనిపించింది జరిగితే అది మిరకిల్ అనుకుంటా అంట. మనకి నచ్చంది జరిగితే మిజరీ అనుకుంటా అంట. దేవుడు చాలా అన్యాయం చేసేసాడు, ఆయన ఎందుకు చేస్తాడు, ఆయనకి మాస్టర్ గారి మాటల్లో చెప్పాలంటే ఆయనకి వేరే పని లేదా, మనకి పరీక్షలు పెట్టడం, మనకి అన్యాయం చేయటమేనా ఆయన పని.
మరి ఎందుకని జరుగుతుందండి? మంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి అంటే, మంచి వాళ్ళైనా ఎండలోకి వెళ్తే ఎలా వెళ్ళాలి? చెప్పులు వేసుకునే వెళ్ళాలి, గొడుగు వేసుకునే వెళ్ళాలి. నిప్పును పట్టుకోవాలంటే చేతో గుడ్డో లేకపోతే ఇంకొక పాత్రతోనో పట్టుకొని నిప్పుతో చెలగాటాలు ఆడాలి. ఉత్తి చేత్తో పట్టుకుంటే ఎవరికైనా ఏమవుతుంది? కాలుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తే. భయపడకుండా ఉండటమే వినయమే. ఎంత వినయం అంటే ఇక అందులో చెప్పలేనంత వినయం. మాస్టర్ గారి వాళ్ళ తండ్రి గారి ప్రవాహంలోట ఒక చిన్న రాచిప్పలో పట్టుకుంటే అదే నేను మీ అందరికీ చెబుతున్నాను అని రాస్తారు ఒక చోట ఈకే గారు. ఎంత వినయం అది! మామూలుగా కొంచెం ఏ పరీక్ష రాస్తేనే మనకి కొంచెం కాలర్ పైకి పెట్టుకోవటం అట్లాంటివన్నీ చేస్తుంటామే. అలాంటిది వాళ్ళు ఎన్ని ఘనకార్యాలు చేసినా మేము చేయలేదు, మా గురుదేవులు చేశారు. వాళ్ళు చేయదలుచుకున్న మహా ఘనకార్యం ఏమయ్యా అంటే మనల్ని బాగు చేయటమే. వాళ్ళకి ఇవ్వగలిగే దక్షిణ కూడా అదే. మనల్ని మనం చక్కగా పోదు చేసుకుని వాళ్ళ కాళ్ళకి అడ్డం పడకుండా వాళ్ళు చేసే కార్యక్రమంలో ఇంకా మనం పాలు పంచుకునేట్టుగా చేయటమే వాళ్ళకి మనం చేయగలిగే గురు పూజ, గురువు గారికి గురు పాద పూజ. అలా మనం అందరం చేసి తరింతుముగా కానీ ప్రార్థిస్తూ, ఒక్క చిన్న మనమేమంటే మనందరము భారతీయులము, మనందరం ఒక్కటే. అసలు ఆ మాటకు వస్తే ప్రపంచం అంతా ఒకటే, కానీ భారతదేశం ఒక విభాగం, భారతీయులమంతా ఒకటే. భారతీయుల్ని విభజించటానికి ఇదిగో వారి నవలలో చెప్పినట్టుగా అన్ని కోణాల నుంచి ప్రయత్నాలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ఒక మంచి లక్షణం, ఒక చెడు లక్షణం ఏంటంటే, ఒక మాట అనగానే అది ప్రపంచవ్యాప్తంగా అయిపోవటం ఒక సెకండ్లో. ఏదైనా కానీ అది మంచి అయినా సెకండ్లో వెళ్ళిపోతుంది, చెడైనా సెకండ్లో వెళ్ళిపోతుంది. ఫలానా ఇది జరిగింది టా అనేసరికి మొత్తం అంతా వెళ్ళిపోతుంది, టా దాకా వెళ్ళిపోతుంది. దాన్ని గమనించి వచ్చిన వార్త నిజమా కాదా, ఫలానా వ్యక్తి ఆ మాట అనేవాడా కాదా, లేదా ఫలానా సంస్థ వ్యవస్థ ఈ పని చేసేదా కాదా అన్నది ఒక క్షణం మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మన దేశానికి, దేశ రక్షణకి సహాయం చేసే వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎందుకంటే మొన్న తలుచుకున్నాం, దేశం కోసం అంటే ఎవరి కోసం? మనందరి కోసం. వాళ్ళు అక్కడ ప్రాణాలు పణంగా పెట్టి నుంచున్నారు అడ్డంగా, మనకు అడ్డంగా, మన దాకా రాకుండా. నిజంగా మొన్న జరిగిన దాడి 70 దాడులు జరిగాయి, ఒక్కటి కూడా మనకి లోపలికి, దేశం లోపలికి చొరబడల. దానికి కారణం కేవలం సుదర్శన చక్రం అన్న పేరుతో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థ. కాబట్టి ఆ రక్షణ వ్యవస్థని ఎవరు ఏర్పాటు చేశారు? దేశం అంటే నిబద్ధత కలిగిన వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి మనం ఏం చేయాలి? వాళ్ళకి ఇక్కడి నుంచి ఏం సహాయం కావాలో అది చేయాలి. చేసి అక్కడ రక్షణ చేసే వాళ్ళకి కానీ, ఇక్కడ మనల్ని ఉద్ధరించే వాళ్ళకి కానీ ఒకటే భావన కలిగించాలి. వాళ్ళ కోసం మనం ప్రాణాలు అర్పించటం సబబే అనిపించాలి. అలా మన ప్రవర్తన ఉండాలి. ఆ సన్నివేశాన్ని గురించి కూడా చెబుతూ ఒక్క క్షణం, ద్వారకా నగరంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. నీలయాదవ రాష్ట్రం కావాలి మాకు వేరేగా అని. ఇదిగో వేరు కోణాల నుంచి ప్రత్యేకంగా మనం ఇప్పటి భాషలో అర్థం కావాలి అంటే ప్రోపగాండా అన్నమాట చేసేవాళ్ళు ఉన్నారు. పట్టుకున్నారట వాళ్ళని పాపం రక్షక భటులు. పట్టుకోగానే మరుక్షణం తప్పించుకుని జనాల్లో కలిసిపోయారట.
అక్కడ వర్ణిస్తారు మాస్టర్ గారు. ఆ మరుక్షణం మళ్ళీ పట్టుకున్నట్ట. ఎవరు అంటే జనాల్లో మారువేషంలో ఉన్న రక్షక భటులు, అంటే మఫ్టీలో ఉన్న పోలీసులు అన్నమాట. అంత పటిష్టంగా ఈ రోజున ఉండవలసిన అవసరం చాలా చాలా ఉన్నది. అందుకే ఒక వాక్యం చెప్తారు, ప్రతి రక్షక భటుడు అంటే ప్రతి పోలీసు వారు యూనిఫామ్లో ఉన్న పౌరుడు, ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసు వారు. కాబట్టి అలా మన ఆలోచనని మనం ఆలోచిద్దాం. అంటే ఏ వైపు నుంచి ఎలా దాడి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉన్నాం. కేవలం వారు మాత్రమే రక్షిస్తున్నారు అని మన వంతు కర్తవ్యంగా కూడా మనం ఎలా ఏమరపాటు లేకుండా ఉండటం చాలా 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 అవసరం. అది అందరం గమనిద్దాం. మన భాషని, తెలుగు భాష, ఆ తెలుగు భాషకు ఉన్నంత సంపద, వాంగ్మయ సంపదని మనం చదువుదాం, చక్కగా ఉచ్చరిద్దాం, చక్కగా దీర్ఘాలు, ఒత్తులు, పొల్లులు మన పిల్లలకి అవి నేర్పిద్దాం. ఆ ఆనందాన్ని అందరం పొందుదుము గాక. ఆ చక్కగా ఒక్క పద్యం రాగయుక్తంగా చదువుకున్నా, లేదా కనీసం వచనం చక్కగా చదివిన, అందులోనూ ఈ రోజున ఎట్లా ఉందంటే నాన్నగారి ఆ ఉద్దేశం మాత్రం జరగకూడదు అని అనుకుంటుంటాం. ఏమిటంటే ఆయన చెప్పేవారు అనమాట, భవిష్యత్తులో ఇచ్చట తెలుగు మాట్లాడుట నేర్పించబడును అన్న బోర్డును మనం చూడవలసి వస్తుందేమో అనేవారు. పరిస్థితి దాదాపుగా అంచుకు వచ్చేసాం. అక్కడి నుంచి మళ్ళీ మనం బయటపడి మన తెలుగుని మనం ఆ బోర్డులు రాకుండా ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న వాక్యం ఏంటంటే, ఒక చిన్న సరదా వాక్యం ఉంది ఇక్కడ. మాస్టర్ గారు నాటకాలు రాశారు. అందులో ప్రజాజనం అనే ఒక నాటకం రాశారు అనమాట. అందులో ఒక క్యారెక్టర్ వస్తే వాళ్ళని పరిచయం చేస్తే ఈయన పేరు ఏంటంటే బిఎస్ హ్యామ్ అంటారు. బిఎస్ హ్యామ్ ఏంటండి, ఏంటి మన తెలుగువారు కాదా అంటే, తెలుగువారు కాకుండా ఉండటంలోనే ఉంది కదండి తెలుగుదనం అని రాశారు. ఆయన పేరు బచ్చు సుబ్రహ్మణ్యం అనమాట, అందుకని బిఎస్ హ్యామ్ అని పెట్టుకున్నాడు. అలాగే ఒక దాంట్లో చమత్కారంగా విహెచ్ మంత్ అని పెట్టారట. హనుమంత్ ఆయన పేరు, విహెచ్ మంత్ అనుకున్న విశ్వనాథన్ అని. అలాగా మాస్టర్ గారే చెబుతూ, ప్రపంచంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడు ఎవరైనా ఉన్నాడంటే తెలుగువాడేట. కాబట్టి అలా సంకోచపడకుండా హాయిగా తెలుగులో మాట్లాడదాం, తెలుగు పదాలని వాడదాం. తెలుగు భాషలో ఉన్న బోలెడన్ని సంపదని, పద్యాలు, శతకాలు, సామెతలు చాలా చాలా ఇదిగా చెప్తారు పెద్దలు. ఏదో సామెత చెప్పినట్టు అంటారు. జాతీయాలు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇడియమ్స్, ఇడియమాటిక్గా మాట్లాడితే చక్కగా అందంగా ఉంటుంది. అలాగా ఆ అంతటి వాంగ్మయాన్ని, ఆ సంపదని ముందు మనం చక్కగా నేర్చుకుందాం, మాట్లాడదాం. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? చక్కటి ఉచ్చారణ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ విన్నా ఇది వినిపిస్తుంది అనమాట, ప్రధానాంశాలు అంటారు. ఎక్కడ ప్రధానాంశాలు అనాలి నాయన, ప్రధానాంశాలు కాదు. భారతదేశం కాదు, అది భారత అంటే ఆయన చెప్తారు మనకి జగ్గి వాసుదేవ్ గారు, భావ రాగ తాళములు అని. అలాగే భా అంటే కాంతి, రత అంటే దాని యందు అభిరుచి కలిగిన వాడు. కాబట్టి అంతటి చక్కటి తెలుగుని, భారతీయతని మనం చక్కగా అలవాటు చేసుకుందాం, మన పిల్లలకి అందిద్దాం. ఆ స్వామి సేవలో మరింతగా తెరిద్దాం. స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.